కలిగినాక పాస్టర్ జాన్ గారు ఓమన్ ప్రాంతంలో జయలక్ష్మి మినిస్ట్రీ ద్వారా సంఘాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. మొన్న గురువారం 38వ రోజు వార్షికోత్సవ కూడిక జరిగింది. దాని కొరకు దైవజనులు ఆహ్వానించడం జరిగింది. నాన్నగారు షద్రక్ పాస్టర్ గారని తను చాలా 45 సంవత్సరాల నుండి దేవునికి పరిచయం చేస్తూ వారు ఇక్కడికి వచ్చి మినిస్ట్రీ ద్వారా ఇక్కడ సంఘం స్థాపించినారు. జ్ఞాన్ పాస్టర్ గారు ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. దుబాయ్లో కూడా ఒక 3 బ్రాంచెస్ అక్కడ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు మహాకృపను బట్టి ఇండియా ప్రాంతంలో కూడా అనేక జిల్లాల్లో అనేక ప్రాంతంలో తెలంగాణలో దేవుని యొక్క పరిచర్యలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. ఇంచుమించు డాడీ ద్వారా 100 కంటే ఎక్కువ సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ విధంగా అనేక సేవకులు సిద్ధపరచబడి దేవుని కొరకు పాల్పడుతూ ఉంటున్నారు. దేవుడు అలాంటి కృపను ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. నేను కూడా హైదరాబాద్లో బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని గడిచిన 22 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరీక్షలు ముందుకు సాగడానికి దేవుడు కృపనిస్తూ ఉంటున్నాడు. ఈరోజు మీ మధ్యలో దేవుడు పరిచయం చేయడానికి, వాక్యం అందించడానికి దేవుడు ఇచ్చిన అధికతగా నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మంచిది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనం మనం చదువుతున్నాం. 17-18 వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధికమైన మహిమను పొందొచ్చు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క చదువుకున్న లేఖన భాగంలో దేవుడు మనల్ని ఏ విధంగా ఫలించాలి, ఎదగాలని కోరుతూ ఉంటున్నాడంటే మహిమ నుండి అధికమైన మహిమలో. హల్లెలూయా. అయితే ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే మనము ఆత్మీయ జీవితంలో మనము దైవికమైన ఆత్మ కలిగిన ప్రపంచంలోనికి మనం అడుగుపెట్టి మనము ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి మనం ఎదగాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎంటర్ ఇంటూ స్పిరిచువల్ వెల్త్. మనము ఆత్మీయ ప్రపంచంలోనికి అడుగు పెట్టాలి, అందులో విహరించాలి అని దేవుడు కోరుతా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. మనం ఏదైతే ఇప్పటి వరకు కలిగి ఉన్న ఆత్మీయత ఉన్నదో, ఆత్మీయతలో మనం ముందుకు సాగుతున్నామో అది సరిపోదు. ఇంకా మహిమలో నుండి అధికమైన మహిమలోనికి మనం వెళ్ళాలని, ఎదగాలని, ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టాలని, ఆత్మీయ ప్రపంచంలో విహరించాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. అయితే ఈరోజు నేను వాక్యంలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మనం హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదండి. 3 విషయాలు ఈరోజు మనల్ని ఆత్మీయ ప్రపంచంలోనికి నడిపించి మనల్ని మహిమ నుండి అధికమైన మహిమలోనికి తీసుకొని వెళ్ళే 3 విషయాల గురించి జ్ఞాపకం చేస్తాను. ఒకటేంటంటే ఫస్ట్ గ్లోరీ, అందరు చెప్పండి, మహిమ. రెండో విషయం ప్రజెన్స్ అంటే సన్నిధి. తర్వాత 3వది అనాయింటింగ్, అభిషేకం. ఈ 3 విషయాల గురించి నేను మాట్లాడతాను ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఒకటేంటంటే గ్లోరీ, మహిమ. రెండోది ప్రజెన్స్, సన్నిధి. 3వది అనాయింటింగ్, అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనల్ని ఆత్మీయ జీవితంలో దేవుడు ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎక్కలేనంత భక్తుడు అంటాడు కదా, ఏమని అడుగుతాడంటే దేవుణ్ణి, అయా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మహిమ నుండి మనం అధికమైన మహిమలోనికి, పరిపూర్ణతలో నుండి సంపూర్ణతలోనికి మనం ఎదగాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మహిమ నుండి అధికమైన మహిమ, పరిపూర్ణతలో నుండి సంపూర్ణతలోనికి. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. ఆ విధంగా ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి. ఉన్న స్థితితో
మనము సరిపోయిందని అంతతో తృప్తిగా ఉండకూడదు. కానీ దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే మనము ఆత్మీయ ప్రపంచంలోనికి మనము ఎంటర్ కావాలి, అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆత్మ ప్రపంచంలోనికి అడుగుపెట్టి మనము విహరించాలని, దేవుని ఆత్మ విషయాల్లో మనము ఎదుగుతూ మహిమ నుండి అధికమైన మహిమలోనికి వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. గ్లోరీ, మొట్టమొదటి విషయం మనము జ్ఞాపకం చేసుకుందాం. మహిమ ఇబ్రూలో కావోడ్ అనే పదం వాడబడి ఉన్నది. KAVOD, కావోడ్ అనగా స్ప్లెండర్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్, అంటే దేవుని యొక్క తేజస్సు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ అనగా మహిమ అనేది మనము చూసేది. దేవుడు ఆయన మహిమను మనకు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రజెన్స్ అనేది, సన్నిధి అనేది మనం అనుభవిస్తాం వ్యక్తిగతంగా. అనాయింటింగ్ అనేది అది మనము పొందుకొని మనము ఆ అభిషేకము ద్వారా కార్యాలు మనం చేస్తాం ఈ లోకంలో. కాబట్టి ఈ యొక్క ఆత్మ ప్రపంచంలోనికి మనము రావాలని, దేవుని మహిమను చూడాలని, దేవుని సన్నిధి మనము అనుభవిస్తూ అభిషేకము పొందుకొని దేవుని కొరకు మనము ఈ లోకంలో జీవించాలని కలిగి ఉండడం, మహిమ పొందుకోవడం, మహిమను చూడడం, ఆ అనుభవంలోనికి రావాలి మనం. చాలామంది ఇంకా ఆత్మీయ జీవితంలో దేవుని గ్లోరీ, దేవుని మహిమను చూడలేకపోతూ ఉన్నారు. అలాంటి ఆత్మీయ స్థితిలోనికి ఇంకా ఎదగకుండా ఉంటున్నారు. దేవుడు ఈరోజు మనకు వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే దేవుని మహిమను మనము చూసే వారంగా, మహిమను పొందుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. బైబిల్ ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. వారి కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుండి మనం చదువుకుంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మనోనేత్రములు వెలిగించబడాలని, దేవుని యొక్క మహిమను చూడాలని, జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును పొందుకోవాలని, మీరు అలాంటి ఆత్మీయతలోనికి రావాలని, మీరు చూసే నేత్రములు, మహిమను చూసే నేత్రములు పొందుకోవాలని. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందరూ దేవుని మహిమను చూసే నేత్రములు కలిగి ఉండలేకపోతా ఉన్నారు ఆత్మీయ జీవితంలో. అందుకని నేను దీనికి పెట్టిన టైటిల్ ఏంటంటే ఎంటర్ ఇంటూ స్పిరిచువల్ రెలమ్. మనము ఆత్మీయ ప్రపంచంలోనికి మనం అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఉన్న ఆత్మీయత సరిపోదు, మనము ఆత్మీయ ప్రపంచంలోనికి మనము అడుగుపెట్టి దేవుని మహిమను చూసే కన్నులు మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని మహిమను చూడాలి, మహిమలో నుండి ఇంకా అధికమైన మహిమలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకని ఎఫెసీ సంఘం ఆ విధంగా ఎదగాలని, అలాంటి కన్నులు, మనోనేత్రములు కలిగి ఉండాలని, దేవుని మహిమను చూసే కన్నులు, జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సు వారు పొందుకోవాలని, కలిగి ఉండాలని అపోస్తుడైన పౌలు గారు ఆ సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈరోజు ప్రభు అయిన క్రీస్తు అదేవిధంగా మీ మనోనేత్రములు తెరచునుగాక, దేవుని మహిమను చూసే కన్నులు మనము పొందుకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మోషే గురించి మనము గమనించినట్లయితే, మోషే అలాంటి మహిమను చూసే అనుభవం కలుగున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమను చూసే అనుభవం కలుగున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. మరి దేవుని మహిమను చూడాలంటే ఊరికేనే చూడలేం. దేవుని మహిమను మనం చూడాలంటే ఊరికేనే చూడడానికి సాధ్యము
కాదు. మోషే దేవుని మహిమను చూడడానికి కారణం ఏంటంటే, బైబిల్లో మనం నిర్గమకాండం 24 అధ్యాయం 13 నుండి కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే, ఆయన మోషే గారు కొండ మీదకి వెళ్ళి 2 సార్లు మనం బైబిల్లో చూస్తాము. ఆయన 40 దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవునితో ఏకాంతముగా ప్రార్థనలో ఆయన గడిపే అనుభవం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునితో 40 దినములు ప్రత్యేకముగా ఉండి, లోకము నుండి మనుషుల నుండి ప్రత్యేకపరచబడి ఒక ఎత్తైన కొండ మీదకి, సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆయన 40 దినములు దేవునితో మాత్రమే సహవాసం చేస్తూ ప్రార్థనలో గడిపినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూస్తే 24 అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుకుందాం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అక్కడ పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చు వరకు అక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏకాంతముగా అందరిని విడిచిపెట్టేసి, అహరోను ఊరు మీతో ఉంటారు, మీకు ఏదైనా వ్యాజ్యం ఉంటే వారు మీ వ్యాజ్యమును తీరుస్తారు, కానీ నేను మాత్రము దేవుని సన్నిధిలో దేవునితో గడపడానికి కొరకు ఆ కొండ మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపాలని ఆయన ఆ స్థలానికి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి దేవునితో ఏకాంతముగా గడుపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏకాంతముగా దేవుని సన్నిధిలో ఆయన గడిపిన సమయంలో దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మేఘము ఆ స్థలానికి వచ్చింది. ఆయన మహిమ ఆ స్థలంలోనికి కొండ మీదకి దిగి వచ్చినది. తర్వాత దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం. మేఘములో నుండి మోషేను దేవుడు పిలిచి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమను చూసే అనుభవంలోనికి మనం ఎదగాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవం ఎప్పుడు వస్తుందంటే, దేవుని మహిమను ఎప్పుడు మనం చూడగలుగుతామంటే, దేవుని సన్నిధిలో ఏకాంతముగా ప్రార్థనలో మనము ఎంత ఎక్కువ సమయం గడుపుతామో, ఎంత దేవుని సన్నిధిలో గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడుపుతామో, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, దేవుని సన్నిధిలో గడుపుతామో, అప్పుడు దేవుని మహిమ మనకు చూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊరికేనే దేవుని మహిమ చూడాలంటే దేవుని మహిమను మనం చూడలేం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మన మనోనేత్రాలు తెరవబడాలంటే, పరలోక మహిమను మనం చూడగలగాలంటే, పరలోక దర్శనాలు చూడాలంటే ఊరికేనే మనము చూడలేం. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, అక్కడ యేసు ప్రభుల వారు తన శిష్యులను, పేతురు, యాకోబు, యోహాన 3 శిష్యులను ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతరము పొందినాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. రూపాంతరం పొంది పరలోకము తెరవబడము చూస్తూ ఉన్నారు శిష్యులు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పరలోకము నుండి దేవుని యొక్క వెలుగు యేసు ప్రభుల వారి మీద ప్రకాశించినట్లుగా, వెలుగు ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా, వెలుగుతో ఆయన నింపబడినట్లుగా అక్కడ వాక్యములో మనం చూస్తాము. ఆ వెలుగుతో నింపబడి ఆయన ప్రకాశిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ఒకసారి చదువుతారా? మత్తయి ఆయన ముఖము ఏ విధంగా ఉన్నదటండి? సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ ఎప్పుడు చూస్తాం, దేవుని మహిమ ఎప్పుడు పొందుకుంటామంటే, దేవుని సన్నిధిలో మనము గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా మనము ఏకాంతముగా ఆయనతో గడుపుతామో అంత దేవుని యొక్క మహిమ మనము చూసే కృపను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మోషే యొక్క ఆశ ఏంటంటే దేవుని మహిమను చూడాలని ఆయన ఆశ. అందుకని ఎక్కడికి వెళ్ళినాడు? మహిమను చూడడానికి కొరకు కొండ మీదకి వెళ్ళినాడు. దేవుని సన్నిధిలో
ఆయన ప్రార్థన చేయడానికి, ఏకాంతమైన ప్రార్థన చేయడానికి వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యేసు ప్రభుల వారి యొక్క అనుభవం కూడా మనం చూస్తాము. యేసు ప్రభుల వారు ప్రతిరోజు దేవునితో, తండ్రి అయిన దేవునితో ఏకాంతముగా ప్రార్థన చేసి అలవాటు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మహిమను చూడడానికి, దేవుని దర్శనాలు చూడడానికి, దేవుని యొక్క యేసుక్రీస్తుల వారి యొక్క పరిచర్యలో మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ప్రతి పెందల కడనే లేచి, మొదటి మార్క్స్ వార్త 1:35 చదువుకుంటాం, కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా తండ్రి అయిన దేవునితో ప్రార్థనలో గడిపినాడని వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ రోగముతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలి, ఎవరికి ఏ మాటలు ప్రకటించాలి, ఏ బోధ చేయాలి, ఏం చేయాలని ప్రతీది కూడా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారికి చూపించినప్పుడు, ఆయన తండ్రి అయిన దేవుడు ఏదైతే ఆయనకు చూపించినాడో అదే పనిని చేసినాడని వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అలాంటి అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీవు ఏ పని చేసినా కానీ నీ ఆలోచనతో చేయడం కాదు, నీ ఆలోచనతో నడిపించబడడం కాదు. దేవుని ఆలోచన తీసుకొని, దేవుని నుండి పొందుకొని, దేవుని దర్శనం చూసి, దేవుడు ఏది చెప్తా ఉన్నాడో ఆయన స్వరము విని, ఆయన చెప్పిన విధానంలో నువ్వు ముందుకు నడిచినప్పుడు నీ జీవితం అద్భుతముగా దేవుని మహిమపరిచే విధంగా నీకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ చూసే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యములు అదే నిర్గమకాండం 33:18 నుండి గమనించినట్లయితే, నిర్గమకాండం 33:18 నుండి మోషే ఒక మనవి దేవునితో చేస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు. చదువుకుందాం ఇక్కడ. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించువాని కరుణించదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ కొండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యములు మోషే ఒక మనవి చేసుకుంటున్నాడు, ఒక కోరిక దేవుని సన్నిధికి వచ్చి కోరుకుంటున్నాడు. అదేంటంటే, అయ్యా ఒక్కసారి నీ మహిమ చూడాలని ఆశ కలుగుంటున్నాను. హల్లెలూయా. నీ మహిమ నాకు చూపించు అని దేవుని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అడుగుతున్నారు ఆ విధంగా? దేవా, నీ మహిమ నేను చూడాలి, నీ మహిమ నాకు చూపించు. మోషే దేవుని అడుగుతున్నాడు, అయ్యా నీ మహిమ నేను చూడాలని అనుకుంటున్నాను, మీ యొక్క మహిమ నాకు చూపించు అని దేవుని అడిగినప్పుడు, వేడుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నన్ను ఎవరు కూడా, ఏ మనుష్యుడు చూడజాలడు, చూస్తే బ్రతకలేరు. నా మహిమను చూడడానికి సాధ్యము కాదు. మహిమను చూడలేరు కాబట్టి దేవుడు ఆయన మనవి చేసుకున్నాడు. కాబట్టి మోషే మనవిని, ఆయన కోరికను దేవుడు నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుడు అన్నాడు, ఒక కొంచెం దూరం స్థలములో, ఒక కొంచెం సమీపమైన స్థలములో అక్కడికి వెళ్ళి నువ్వు బండ మీద నిలవబడవలను అని చెప్తా ఉన్నాడు. తర్వాత, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నా చేయి తీసివేసిన తర్వాత నా వెనుక పార్శ్వం మాత్రమే నువ్వు చూస్తావు, అని ముందు చూస్తే నువ్వు బ్రతకలేవు. దేవుడు మహిమను చూపించినాడా లేదా మోషేకు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈరోజు నువ్వు కూడా, అయ్యా నీ యొక్క మహిమ నేను చూడాలని ఆశ కలుగుంటున్నాను, మీ దర్శనము చూడాలని ఆశ కలుగుంటున్నాను, మీ మహిమ నాకు చూపించు, మీ దర్శనము నాకు చూపించు అని దేవుని సన్నిధిలో గంటలు గంటలు ఆయన సన్నిధిలో మనము ప్రార్థించే వ్యక్తులముగా ఉన్నప్పుడు దేవుడు అలాంటి మహిమను నీకు కూడా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎంతమంది చూడాలని ఆశపడుతున్నారు?
దేవుని మహిమను చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? కొంచెమే చూడాలనుకుంటున్నట్టున్నారు, సగమే చేతెత్తుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎంత దేవుని సన్నిధిలో గడుపుతామో, ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు అప్పుడు మనల్ని దర్శిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మహిమ మనకు తప్పకుండా చూపిస్తాడు. దేవుని యొక్క వాక్యములో మనము దేవుడు వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మహిమ మనము చూసే వారంగా ఆత్మీయతలోనికి మనం ఎదగాలి. అయితే అలాంటి మహిమను చూడాలంటే దేవుని సన్నిధిలో మనము ఏకాంతముగా ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. గంటలు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు నీ ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు, నీ మనోనేత్రములను తెరుస్తాడు, దేవుని దర్శనములు నీకు చూపిస్తాడు, దేవుని మహిమ నీకు దేవుడు తప్పకుండా చూపిస్తాడు. అలాంటి ఆత్మీయతలోనికి మనము ఎదగాలని, మహిమ నుండి అధికమైన మహిమలోనికి మనం ఎదగాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ప్రెజెన్స్ ఏంటి చెప్పండి? సన్నిధి. దేవునికి స్తోత్రం చెప్పదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే హిబ్రూలో ఈ సన్నిధి, ప్రెజెన్స్ అనే దానికి వాడబడిన పదం ఏంటంటే పానిమ్, PANIM, పానిమ్ అనగా ఫేస్ టు ఫేస్ చూడడం అనమాట, ఫేస్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మోషే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో చదువుకుందాం. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగి ఉంటున్నామా మనం? ఫేస్ టు ఫేస్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని సన్నిధిని మనము అనుభవించే, ప్రజెన్స్ మన జీవితంలో అనుభవించే విధంగా ఆత్మీయతలోనికి మనం ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నువ్వు మాట్లాడితే దేవుడు నీ స్వరము, నీ మాటలు ఆయన వింటూ, తర్వాత ఆయన నీతో మాట్లాడుతూ, ఆయన ఫేస్ టు ఫేస్ ఏ విధంగా అయితే ఇక్కడ మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవము కలిగి ఉన్నాడని వాక్యములు మనం చూస్తున్నాం. మనము కూడా దేవునితో అలాంటి అనుభవము కలిగి ఉండాలి. ఆయన సన్నిధి మనం అనుభవించాలి. ఆయన సన్నిధి మనము ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అలాంటి ఆత్మీయతలోనికి మనము రావాలని, ఎదగాలని, ఆత్మీయంగా మనము ఇన్నర్ స్పిరిచువల్ లైఫ్లో, మన అంతరంగ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు దేవునితో అటాచ్ అయ్యి, దేవునితో సంబంధము కలిగిన వారముగా, దేవుని సన్నిధి ఎప్పుడు ప్రతి క్షణము మనము నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి నీతో ఉన్నట్లు, నీ ప్రక్కన ఉన్నట్టు, నీ లోపల ఉన్నట్లు నీతో ఉన్నట్టుగా అనుభూతి పొందుకోవాలి. అలాంటి ఆత్మీయతలోనికి మనం రావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మోషే గారు దేవుని సన్నిధిలో అంటున్నాడు, నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుంటే, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. మనతో దేవుని సన్నిధి రాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనులు చేసినా, ఎంత ప్రయాసపడినా అంతా మనము ఓడిపోతాం, నష్టపోతాం. దేవుడు మనతో రాకపోతే, దేవుని సన్నిధి మనతో రాకపోతే, మనం ఎంత ప్రయాసపడినా, ఎంత పనులు చేసుకున్నా అంతా కూడా వ్యర్థమైపోతుంది అంతే. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎప్పుడు మనము హృదయ అంతరంగములో దేవుడి సన్నిధి మనము అనుభవించాలి. దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ, దేవుని సన్నిధితో మనం నడిపించబడాలి. దేవుని సన్నిధితో మనము ముందుకు వెళ్ళాలి. దేవుని సన్నిధితో ప్రతి కార్యములు మనము చేయాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అలాంటి దేవుని సన్నిధి మనము పొందుకోవాలి. దేవుని సన్నిధి కలిగి ఉండాలని దేవుని అడిగినప్పుడు, దేవునితో మనం గడిపి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన సన్నిధి మనతో ఆయన ఉంచుతాడు. మనం దేవుని సన్నిధిని పొందుకొని దేవుని సన్నిధితో మనం ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు మనము దేవుని సన్నిధి ద్వారా మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకని బైబిల్లో 5వ కీర్తనలో మనం చదువుకుంటాం. కీర్తనకారుడు ఈ విధంగా చెప్తా ఉంటున్నాడు. 5వ కీర్తన ఒకసారి చూద్దామండి. 5వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము
నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును. ఆమెన్. సన్నిధి దేని ద్వారా వస్తుందండి? ప్రార్థన ద్వారానే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధి మనలోనికి ఎప్పుడు వస్తుంది? ఏ విధంగా వస్తుంది? దేవుని సన్నిధి మనం ఏ విధంగా అనుభవించగలుగుతాం? దేవుని సన్నిధిని ఏ విధంగా అనుభూతి పొందగలుగుతామంటే, మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు. ప్రతి ఉదయం లేవగానే ఈ దినమంతా దేవుని సన్నిధి మనతో ఉండాలంటే, మన ప్రయాణంలో, మన పనులలో అన్నిటిలో దేవుని సన్నిధి మనతో ఉండాలంటే, మనము ఏ విధంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు దేవుడి సన్నిధి మనతో ఉంటుంది. మనల్ని ఆ సన్నిధి దినమంతా కూడా మనల్ని నడిపిస్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును అంటున్నాడు. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంటున్నాను. నీ సన్నిధి నాకు కావాలని మనం ప్రార్థన చేసి దేవుని అడగాలి, కోరుకోవాలి. దేవుని సన్నిధితో మనము నడిపించబడాలి. దేవుని సన్నిధి లేకుండా మనం ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధి పొందుకోము. ఆ సన్నిధి మనతో లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో విఫలము పొందుకుంటాము, కానీ జయము మనం చూడలేము. దేవునికి స్తోత్రం చెప్పుదాము. కాబట్టి దేవుని సన్నిధి నాకు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధి కొరకు మనము ఆశపడాలి. దేవుని సన్నిధిని మనము కోరుకోవాలని, దేవుని సన్నిధితో మనము నడిపించబడాలని దేవుడు మనకు వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవం, దేవుడు స్వరం వినే అనుభవం, అలాంటి ఆత్మీయతలో మనము ఎదగాలని, మనము దేవుని మహిమలో నుండి అధికమైన మహిమలోనికి మనం ఎదగాలని, క్రీస్తును చూసే వ్యక్తులముగా, క్రీస్తును చూపించే వ్యక్తులముగా మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనం ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతామో అంత దేవుని మహిమను మనం చూడగలుగుతామండి. బైబిల్లో మనము ఆదిమ సంఘము ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి వారు అనుభవించినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్వరము వారు విన్నారని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి చదువుకున్నట్లయితే, పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నప్పుడు మేడగదిలో ఉపవాసం ఉండి ఆదిమ సంఘము 120 మంది వారందరూ కూడా ఏక మనస్సుతో ఎడతెగకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం కదా, పెంతెకోస్తు పండుగ దినం రోజు ఏం జరిగిందంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న స్థలంలోనికి వచ్చింది. ఇక్కడ మనం 3 విషయాలు చూస్తాం. ఒకటి ఏంటంటే ధ్వని. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, దేవుని సన్నిధి వారిలోనికి వచ్చినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ధ్వని వాళ్ళు విన్నారు. ఏం విన్నారండి? ధ్వని. తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడింది. వారు చూసినారు, అగ్ని జ్వాలలు చూసినారు. తర్వాత వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా, అనగా వారిని వచ్చి తాకింది. ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారిని నింపినప్పుడు, తాకినప్పుడు వారందరూ ఆత్మతో నింపబడినారు. దేవునికి స్తోత్రం చెప్తాం. అప్పుడు వారందరూ కూడా ఆత్మను పొందుకొని, దేవుని శక్తిని పొందుకొని అన్య భాషలతో మాటలాడసాగినారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆత్మ కొరకు వేడుకుంటున్నప్పుడు, దేవుడు ఆయన ధ్వని మనకు వినిపిస్తాడు, ఆయన స్వరం మనకు వినిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. తర్వాత ఆయన దర్శనం మనకు చూపిస్తూ ఉంటాడు. తర్వాత ఆయన మనల్ని తాకి, మనల్ని ఆ ఆత్మతో నింపి మనల్ని ఆయన బలమైన శక్తివంతులుగా మనల్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ మనం మహిమలో నుండి అధికమైన మహిమలోనికి మనం వెళ్ళాలంటే
మనం ఆత్మ ప్రపంచంలోనికి అడుగు పెట్టాలంటే, మనము అలాంటి ఆత్మీయతలోనికి ఎదగాలంటే ఫస్ట్ దేవుని మహిమను, గ్లోరీని మనం చూడాలి. ఏ విధంగా చూస్తామంటే ప్రార్థనలో గడిపినప్పుడు ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి దేవుని అడుగుతామో, మోషే ఏ విధంగా అయితే అయ్యా నీ మహిమ చూపించమని ప్రార్థన చేస్తున్నాడు, వేడుకున్నాడో, ఆ విధంగా దేవుని మహిమ కొరకు మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన మహిమను, దర్శనాలు మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన సన్నిధి మనము వ్యక్తిగతంగా మనము అనుభవిస్తాము. ఆయన సన్నిధితో మనం నడిపించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆయన సన్నిధితో మనం నడిపించబడాలి. మన ఆలోచనలతో కాదు, మన జ్ఞానముతో కాదు, దేవుని సన్నిధి మనము పొందుకొని దేవుని సన్నిధి ద్వారా మనము ప్రతిరోజు నడిపించబడాలి. ఉదయం లేవగానే అయ్యా మీ సన్నిధి నాకు కావాలని ప్రార్థన చేయాలి. మీ సన్నిధి నాకు అనుగ్రహించండి, నేనేం చేయాలో నాకు చూపించండి, నన్ను నడిపించండి అని దేవుని సన్నిధిలో మనము అడిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధితో నిన్ను నింపుతాడు. ఆయన మహిమతో దేవుడిని నింపుతాడు. ఆయన మహిమతో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మూడవది అనాయింటింగ్. ఏంటి చెప్పండి? అభిషేకం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనల్ని ఆత్మ ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళి మనల్ని దేవుని కొరకు బలముగా నిలబెట్టేది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ అభిషేకం. ఇబ్రూలో మషాక్ అనే పదం వాడబడింది. MASHACH అనగా నూనె పూయుట, నూనె రాయుట అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అభిషేకం అయితే తైలము అనేది దేనికి సాదృశ్యం అంటే అభిషేకమునకు సాదృశ్యము. జకర్యా గ్రంథంలో కూడా ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో అతడు వీరి యొద్దకు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారనెను. తైలం అనగా ఫుట్ నోట్లో ఉంది అభిషేకము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి తైలం అంటే? అభిషేకము. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుడు తన అభిషేకముతో మనల్ని నింపి, ఆయన అభిషేకముతో మనల్ని నింపి మనల్ని ఆయన మహిమగల పరిచర్య చేయడానికి కొరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు, బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మన శక్తితో బలముతో మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడము సాధ్యము కాదు. దేవుని అభిషేకము ద్వారానే గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అభిషేకముతో మనం నింపబడితేనే దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతాయి. ఆనాడు తైలము దావీదు మీద పోసినప్పుడు సమూయేలు ప్రవక్త అభిషేకించిన తర్వాత ఆయన దేవుని బలమైన శక్తి పొందుకున్నాడు. అప్పుడు గొలియాతును ఎదిరించగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్లను ఎదిరించినాడు. ఒక్క గాడిద దౌడ ఎముకను తీసుకొని 1000 మందిని ఆయన చంపినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అభిషేకము ద్వారా మనం గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దేవుని అభిషేకము పొందుకొని దేవుని కొరకు ఈ లోకములో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. దేవుని ఎరిగిన వారట బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని బైబిల్లో ఉంది. కాబట్టి దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయాలి. ఆ విధంగా చేయాలంటే మనకు కావాల్సింది ఏంది? అభిషేకం. దేవుని అభిషేకముతో మనం నింపబడాలి. అప్పుడు దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. అందుకని కీర్తన 92వ కీర్తన 10వ వచనంలో భక్తుడు అంటున్నాడు, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ప్రతిరోజు మనము నూతన అభిషేకముతో, క్రొత్త తైలముతో, అభిషేకముతో మనం నింపబడి దేవుని అభిషేకము పొందుకొని దేవుని కొరకు మనము ఈ లోకంలో గొప్ప సాక్షులముగా జీవించాలి. గొప్ప కార్యములు మనము చేయాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అయితే దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనములో దప్పిగొనిన వారలారా నా యుద్ధకు వచ్చి దప్పికను మీరు తీర్చుకొనండి, అప్పుడు మీ కడుపులో నుండి జీవజల నదులు పారును అనే మాటలు చూస్తూ ఉన్నాం. జీవజలం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. తైలము అనేది పరిశుద్ధాత్మకు, అభిషేకమునకు సాదృశ్యం. యేసు ప్రభుల వారు మనం వాక్యంలో లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాము.
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని బలపరుచుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు, నన్ను అభిషేకించున్నాడు అనే మాటలు అక్కడ యేసు ప్రభుల వారు ఆయన పుస్తకపు చుట్టను తీసుకొని చదివిన మాటలు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని అభిషేకముతో, దేవుని ఆత్మతో నింపబడి యేసు ప్రభుల వారు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, సువార్తను ప్రకటించినాడు. మనము దేవుని సువార్త ధైర్యంగా ప్రకటించాలంటే దేవుని అభిషేకం మనకు కావాలి. అందుకని బైబిల్ అపోస్తల కార్యం 1:8 చదువుకుంటాం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని శక్తి పొందుకుంటాం. ఎలాంటి శక్తి అంటే దేవుని సువార్తను, దేవుని వాక్యమును ఇతరులకు ప్రకటించే దేవుని ధైర్యమును, శక్తిని మనము పొందుకొని అనేకులకు సాక్షులముగా ఈ లోకములు మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అభిషేకం మనలో ఉండుట ద్వారా మనము అనేకులకు అద్భుతాలు చేయగలుగుతాం, రోగులను స్వస్థపరచగలుగుతాం, దయ్యములను వెళ్ళగొట్టగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అలాంటి అభిషేకం మనకు కావాలి, అలాంటి అభిషేకం మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆత్మీయ జీవితంలో మహిమలో నుండి అధికమైన మహిమలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యంలో అక్కడ మనం చూస్తాం, 2 కొరింథీ ఇంతకుముందు చదువుకున్నాం కదా, మనం దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే ఆత్మ ద్వారా మనము క్రీస్తును ప్రతిఫలింపజేసే వారంగా మనం ఉంటాము. క్రీస్తును మనము ప్రతిఫలింపజేయడం అంటే క్రీస్తులాగా మనము ఈ లోకంలో మనము జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. క్రీస్తు ఏ విధంగా అయితే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, మనము కూడా ఈ లోకంలో చేయగలుగుతాం. అభిషేకము ద్వారా క్రీస్తు ఏ విధంగా బోధించినాడో అందరూ ఆశ్చర్యపోతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైనా యేసయ్య బోధనను విన్నప్పుడు ఆశ్చర్యపోయి ఈయనకు అధికారం ఏ విధంగా వచ్చింది, ఇంత అధికారంతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఇంత ధైర్యంగా ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీవు దేవుని అభిషేకం పొందుకున్నట్లయితే అధికారులు ఎదుట కానీ, ఎంత గొప్పవారైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారైనా, ఎంత చదివిన వ్యక్తులైనా, ఎంతో గొప్ప ఉద్యోగస్తులైనా, ఎలాంటి వ్యక్తుల ముందైనా నువ్వు ధైర్యముగా దేవుని గురించి ప్రకటించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది భయపడతా ఉంటారు, యేసయ్యను గురించి చెప్పడానికి భయపడతా ఉంటారు. కానీ దేవుని అభిషేకం నీలో ఉంటే ధైర్యముగా దేవుని గురించి నువ్వు ప్రకటిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకని పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూది గంతముల వరకు సాక్షులు ఉంటారు. ఇండియా నుండి ఎక్కడికి తీసుకొచ్చిండు దేవుడు మిమ్మల్ని? మస్కట్. ఇక్కడ ఎందుకొరకు తీసుకొచ్చిండు? పని కోసమా? పని కోసం అనుకోండి. ఒక పక్కన పని చేస్తూ ఇంకొక పక్కన ఏం చేయాలి మనం? ఇక్కడ దేవుని కొరకు సాక్షులుగా మీరు ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ ఓమన్లో కూడా మీరు దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు దేవుడు ఇక్కడికి మిమ్మల్ని పంపించినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని కొరకు సాక్షులుగా మీరు ఉండాలి. అభిషేకం మనం పొందుకోవాలి. అభిషేకము పొందుకొని దేవుని అభిషేకము ద్వారా మనం నడిపించబడాలని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అభిషేకం మనం పొందుకుంటే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. అభిషేకం ద్వారా దేవుని సువార్తను మనం ప్రకటిస్తాం. అభిషేకము ద్వారా ప్రతి కాడి విరిచివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకం మనం పొందుకున్నట్లయితే మనము ప్రతి ఒక్క రోగులను స్వస్థపరచగలుగుతాం. అభిషేకం మనం పొందుకున్నట్లయితే దయ్యములను మనము వెళ్ళగొట్టగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకం మనం పొందుకున్నట్లయితే మనము బంధకాల్లో ఉన్న వారిని విడిపించగలుగుతామండి. అందుకనే దేవుడు ఈ అభిషేకం మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. యేసు ప్రభుల వారు అభిషేకము కలిగి, వాక్యంలో మనం చూస్తాం, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పావురము ఆకాశం నుండి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగొచ్చింది. ఆ తర్వాత దేవుని ఆత్మను పొందుకొని ఆత్మతో అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ఉపవాస ఉండి 40 రోజులు ప్రార్థన చేసిన తర్వాత అభిషేకంతో సాతాన్ని జయించినాడు. దేవుని అభిషేకముతో, ఆత్మతో ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించినాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి అని ప్రకటించినాడు. అభిషేకముతో రోగులను స్వస్థపరిచినాడు, దయ్యములను వెళ్ళగొట్టినాడు, గొప్ప కార్యాలు
చేసినాడని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీవు కూడా అలాంటి కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి ఆత్మ ప్రపంచంలోనికి మనం అడుగు పెట్టాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనము ఇలాంటి మహిమ నుండి అధికమైన మహిమలోనికి రావాలని కోరుతూ ఉంటున్నాడు. దేవుని మహిమను చూసే వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిని మనం పొందుకొని సన్నిధి ద్వారా నడిపించబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అభిషేకము పొందుకొని అభిషేకముతో నడిపించబడాలని కోరుతా ఉన్నాడు. ఈ మూడు మనం పొందుకోవాలంటే ప్రార్థన చేస్తే పొందుకుంటాం. ఆమేన్. దేని ద్వారా పొందుకుంటాం? ప్రార్థన ద్వారానే. దేవుని దగ్గర పట్టుదలతో నువ్వు అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే దేవుడు ఆయన మహిమను నీకు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధి నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన అభిషేకముతో దేవుడు నిన్ను నింపుతాడు. అభిషేకముతో నింపి నిన్ను వాడుకుంటాడు. ఆయన మహిమ గల పాత్రగా దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అలాంటి దేవుని యొక్క అభిషేకము దేవుడు మీకు ఇవ్వాలని మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడతా ఉంటున్నాను. అందరం ఒకసారి లేచి నిలబడాలని కోరుతా ఉంటున్నాను.